శృంగవరపు నియోజకవర్గంలో ధర్మవరం గ్రామంలో వెలిసిన శ్రీ 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 సన్యాసేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ఇక్కడ స్వభుగా వెలిచారని, పూర్వం యొక్క రాక్షసి పిల్లలను ఎత్తుకొని వెళ్లి చంపి కళేబరాలను ఒక మర్రి చెట్టు దగ్గర పడటం వలన అది చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒకరోజు పరమేశ్వరుడు ధర్మవరం గ్రామానికి సాధువు రూపంలో వచ్చి, రాక్షసి నేను పరమేశ్వరుణ్ణి, నీవు ఈ విధంగా చేయటం వలన నా భక్తులు 50 మంది భయపడుతున్నారని చెప్పారు. కనుక నీవు రాక్షసి రూపాన్ని వధించి దేవతా రూపాన్ని నీకు ప్రదాతిస్తాను. నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శనం చేసుకుని తర్వాత నన్ను దర్శనం చేసుకుంటారని వరము ఇవ్వటం వలన ఆ రాక్షసి పైడిమాంబగా వెలిసింది. పిల్లలు లేని వారికి స్వామిని దర్శించుకున్న పిల్లలు కలుగునని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకమని తెలిపారు. సింహాసనం వద్ద ప్రాచీన దేవాలయంలో శ్రీ సన్యాసేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ దేవాలయాన్ని క్రీస్తు 15వ శతాబ్దం నుండి స్వామి వెలిశారు. ఈ ధర్మవరం గ్రామంలో కామిరూపమైన గ్రామదేవత ధర్మవరం గ్రామంలో పిల్లలతో పిల్లలు ఆడుకోవచ్చు. సాయంకాలం అయ్యేసరికి రోజో శిష్యుని కోవిడ్ నాటం అనుకుంటూ వనంలో బతికించుకున్నారు. బతికింటే అప్పుడు మన గ్రామ పెద్దలు ఈ బాధ భరింపలేక ధర్మవరం దూరంగా కట్టేసుకున్న రైతు వారి పొలాలకు రాక తప్పేది కాదు. అలాగే వచ్చుకుంటూ మాటలు పోయింది, మాటలు ఎవరికిందో సరే ఏం చేసి భయపడదు. అలా కొద్ది రోజులు ఈ బాధ బంధుకు పువ్వులు కాశీపోవడానికి జనగాడికి ఈశ్వరుడు సాధురూపంగా వస్తుంటే మన పెద్దలు చూసి మహాత్మా మాకు పుస్తకం అయిపోతుంది, మీరు తప్ప మాకు వేరే దిక్కు సాయంకాలం వరకు పండు కాయపాలు చేపలు సాయంకాలం అదేవిధంగా చెంపలు పిల్లలు పట్టుకొని శక్తి రచనగా కృషి చెట్టు మీద రెడీ అయిందంట. అప్పుడు ఆ స్వామి గురించి చూసి సాధు గారి చేతులు చూడంటే శక్తి నిర్బంధం చేశారు. నువ్వు సాధువుని దేవుడు అని ఆహార టైం చెప్పి నన్ను. అలాగే కార్తీక మాసం అంతా కూడా విశేషంగా భక్తులు వస్తారు. అలాగే వైశాఖ మాసంలో కూడా విశేషమైన భక్తులు వస్తారు. అయితే ఈ సన్యాసి పైన మా పిల్లలతో పిల్లలు ఆడుకోవడం, పిల్లలు తినేయడం, ఈశ్వరుడే సాధువు రూపంగా వచ్చి ఈ అమ్మని ఇక్కడ నిర్బంధించి ఆ స్వామి కూడా ఇక్కడ జీవ సమాధి అయిపోయారు. అలాగే అమ్మవారు ఇక్కడ ప్రతి మంగళవారం